Hi everyone, Andariki Namaskaram. Welcome to Game Plan powered by Asian Paints, TVS Motors and Navi UPI. ఇవాళ మన గేమ్ ప్లాన్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం ఆల్ ఇంపార్టెంట్ ఎలిమినేటర్ గురించి బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్. మరి ఈ మ్యాచ్ న్యూ చండీగఢ్ లో జరగబోతుంది. మరి సూపర్ డూపర్ కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తే ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ డామినేషన్ నడుస్తుంది. బట్ వేర్ ఇన్ రాజస్థాన్ రాయల్స్ కి ఈ వెన్యూలో మంచి రికార్డ్ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఎటువైపు వెళ్ళబోతుంది అనేది చర్చించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆశిష్ రెడ్డి అండ్ కళ్యాణ్ కృష్ణ. వెల్కమ్ జెంటిల్మెన్. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే వర్సెస్ ఆర్ఆర్ ఎలిమినేటర్స్కి రాగానే ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా 2016 దగ్గరికే వెళ్ళిపోయింది. మరి 2016 లానే మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తారనిపిస్తుందా? 2016 ఐ థింక్ రిపీట్ చేయొచ్చు సన్ రైజ్ హైదరాబాద్. ఎందుకంటే ఎలిమినేటర్ నుంచి అక్కడ గెలిచిన టీం ఓన్లీ సన్ రైజర్స్ హైదరాబాదే కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ముఖాముఖిలో కూడా చూస్తే సన్ రైజర్స్ ప్యూర్ డామినేషన్ లాస్ట్ 6 అవుటింగ్స్లో కూడా అక్కడ సన్ రైజ్ హైదరాబాద్ గెలిచింది వర్సెస్ రాజస్థాన్. కాబట్టి సో మంచి లెఫ్ట్ హ్యాండర్స్ అది టాప్. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నారు. దాని తర్వాత ఇషాన్ కిషన్ క్లాసన్ ఎలా అయితే ఫినిష్ చేస్తున్నారో ఎన్కేఆర్ అండ్ బౌలింగ్లో కూడా గుడ్ బౌలింగ్ ఉంది. అండ్ ఇటువైపు బాస్ బేబీ ఎలా అయితే ఆడుతున్నాడో జైస్వాల్ కొంచెం ఫామ్ డిప్ అయింది. ధ్రువ్ జురేల్ ఓకే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆర్చర్ గుడ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ మ్యాచ్లో. సో ఎందుకంటే ఈ మ్యాచ్ హంగామా అయితే ఉండబోతుంది. నిజంగానే. టు బిగిన్ విత్ మన ఓపెనర్స్తో మొదలు పెట్టేద్దాం. అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. తన పర్సనల్ బెస్ట్ ఐపీఎల్ కూడా అవుతుంది. ఇంకోవైపు ట్రావిస్ హెడ్ ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో కనిపిస్తున్నాడు. మరి వీళ్ళిద్దరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాక్చువల్గా ఓపెనర్సే మన బలమని మనం ముందు నుంచి మాట్లాడుతాం. ఎప్పుడైతే ఓపెనర్స్ పవర్ ప్లే అంతా ఆడతారో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు ఆడితే మాత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాచెస్ మనం గెలవటం స్టార్ట్స్ దొరకటం చూసాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం లిటిల్ హెడ్ ఉన్నారు మనం జైస్వాల్ వైభవ్ సూర్యవంశీ మీద పోలిస్తే. అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్కి ఇద్దరికి కాస్త బెటర్ రన్స్ ఉన్నాయి. మీరు అంటున్నట్టు ట్రావిస్ హెడ్ అంతా మంచి రెగ్యులర్ కన్సిస్టెన్సీ చూపించకపోయినప్పటికీ బట్ స్టిల్ ఐ థింక్ ఆన్ ఈస్ గివెన్ డే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. అండ్ చూద్దాం ఎట్లా ఆడతారు అనేది. ఎందుకంటే ఈజీ మ్యాచ్ అయితే ఉండబోదు, వాళ్ళకు కూడా ఈజీ ఉండదు. ఎందుకంటే ఇట్స్ అన్ నాకౌట్ గేమ్. ఆపోజిట్ టీమ్ కూడా దే విల్ కమ్ విత్ సమ్ ప్లాన్స్. బట్ ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే మాత్రం ఇట్లాంటి బిగ్ మ్యాచ్లో ఐ ఫీల్ లైక్ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వాలి. ఇస్తే ఈజీ అవుతుంది. లేకపోతే మళ్ళీ కాస్త రీబిల్డ్ చేసుకుని మళ్ళీ ఆ ఫౌండేషన్ అంతా లే చేసుకుని పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మిగతా బ్యాటర్స్కి. ఐ హోప్ దీస్ టూ షుడ్ గెట్ బ్యాక్. అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్లో కూడా అక్కడ ఫైనల్స్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్కి ఒక పేరుంది, బిగ్ మ్యాచెస్లో పర్ఫామ్ చేస్తాడు అని చెప్పి. మరి అది నమ్మచ్చు అంటారా ఈసారి? అండ్ రావాలి కూడా ఇలాంటి పిచ్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ ఉండొచ్చు. ట్రావిస్ హెడ్ మనకి తెలిసిందే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ సీజన్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, కానీ బిగ్ మ్యాచ్లో అక్కడ తను కూడా బ్రిలియంట్గా స్టార్ట్ చేస్తే మంచి పార్ట్నర్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ చాలా టూగుడ్గా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రైక్ రేట్ కానీ ఆ సిక్సెస్ కానీ అండ్ ఎంత వేగంగా ఆడతాడు మనకు తెలిసిందే ట్రావిస్ హెడ్. సో విల్ ఆల్ ఎక్స్పెక్ట్ మంచి స్టార్ట్ రావాలి హెడ్ మాస్టర్ నుంచి. అలాంటి షాట్స్ చూస్తూ ఉంటే ఆ లెగ్ సైడ్ వైపు ఆ పికప్ షాట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. నిజంగానే. మరి ఓపెనర్స్ ఇద్దరు ఇలా ఉంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి థ్రెట్ ఏంటి ఆపోజిషన్ నుంచి అంటే అన్డౌటెడ్లీ జోఫ్రా ఆర్చర్. లాస్ట్ మ్యాచ్ కూడా ఎటువంటి బౌలింగ్ చేసి వస్తున్నాడో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మని అక్కడ ఫస్ట్ బాల్లోనే అవుట్ చేయడం కూడా చూసాం. సీరియస్ పేస్ జనరేట్ చేస్తున్నాడు అండ్ ఈజ్ ఇన్ ఫంటాస్టిక్ రిథమ్. అండ్ ముంబై ఇండియన్స్ పైన 3 వికెట్స్ కూడా తీయటం, మ్యాచ్ విన్నర్గా అవటం కూడా మనం చూసాం. సో కాబట్టి యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఇట్. ఎందుకంటే ఇట్లాంటి బిగ్ మ్యాచెస్లో ఇట్లాంటి ఛాంపియన్ బౌలర్స్ విల్ కమ్ గుడ్ ఎట్ యూ. అండ్ దానికి తగ్గట్టు మీరు కూడా రెస్పెక్ట్ చేసి ఆడాలి. లేదు మేము అటాక్ చేస్తూ ఆడతాము అని అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అటువైపు ఎటువైపైనా వెళ్ళొచ్చు. అటు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ వైపైన వెళ్ళొచ్చు, ఇటువైపు ఆర్చర్ వైపైన వెళ్ళొచ్చు. సో కాబట్టి ఫంటాస్టిక్ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఎందుకంటే టాప్ క్లాస్ జెన్యూన్ క్విక్ ఫాస్ట్ బౌలర్ తనకు అగేన్స్ట్గా పర్ఫామ్ చేస్తేనే ట్రావిస్ షేక్ ఇద్దరికి ఒక మంచి ఇది మజా అనేది వస్తుంది. ఎందుకంటే ఈజీ కాదు. లైక్ ఐ సెడ్ ఓపెనర్స్ ఎర్లీగా స్టార్ట్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ కనుక సరిగ్గా హ్యాండిల్ చేశారా హోల్డర్ని, క్షమించాలి ఆర్చర్ని, నాకు తెలిసి తర్వాత ఈజీ అవుతుంది మిగతా బ్యాటర్స్. నిజంగానే ఈ ఛాలెంజ్ ఎలా ఉండబోతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కాకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్ సక్సెస్ జర్నీలో మనం ఎస్పెషలీ క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్కి అని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఉన్నాడు, క్లాసన్ ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫామ్ ఏంటో చూపించారు ఈ సీజన్లో. ఇషాన్ కిషన్ ఎస్పెషలీ చూస్తే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు అండ్ కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తూ ఉన్నాడు. అలాంగ్ విత్ క్లాసన్ ఇద్దరు క్లోజ్ టు 600 రన్స్ కూడా
ఉన్నారు కాబట్టి నిజంగానే మెచ్చుకోవాలి. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా క్లాస్ 50 యావరేజ్ ఆడుతున్నాడు T20 క్రికెట్లో మిడిల్లో వచ్చి కూడా. అండ్ తను ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఉన్నాడు. ఇప్పుడు వరకు మిడిల్ ఆర్డర్లో ఏ బ్యాటర్ కూడా ఆరెంజ్ క్యాప్ గెలవలేదు. సో ఇద్దరు కూడా అవకాశం ఉంది. ఇషాన్ కిషన్కి అవకాశం ఉంది అండ్ క్లాసన్ కూడా అవకాశం ఉంది. ఏ విధంగా అయితే ఆడుతున్నారో గుడ్ పార్ట్నర్షిప్స్ కూడా ఇద్దరి మధ్యలో కాబట్టి ఓపెనర్స్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతాం. కానీ మిడిల్లో ఆ స్టెబిలిటీ అండ్ స్ట్రాంగ్ ఫినిషెస్ ఇస్తున్నారంటే ఇక్కడ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ కాబట్టి డామినేట్ చేయాలి రాజస్థాన్ బౌలర్స్ని. అంటే మిడిల్లో ఇక్కడ యష్ రాజ్ ఆడితే యష్ రాజ్ని, అక్కడ లెగ్ స్పిన్నర్ ఉంటాడు కాబట్టి, దాని తర్వాత జడేజా తను ఆడితే తను కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళందరినీ డామినేట్ చేసే ఇద్దరు బ్యాటర్స్ అండ్ ఇద్దరు కూడా స్పిన్నర్స్కి చాలా అద్భుతంగా ఆడతారు కాబట్టి వాళ్ళు ఒక్కసారి క్రేజీగా ఆడితే మధ్య స్కోర్ వస్తుంది. నిజంగానే క్లాసన్ ఆల్రెడీ ఈ సీజన్లో 600+ రన్స్ కూడా స్కోర్ చేశాడు. ఫస్ట్ నంబర్ 4 బ్యాటర్ ఆ ఫీట్ అచీవ్ చేయడంలో కూడాను. బట్ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్స్ విషయానికి వస్తే అక్కడ మ్యూజికల్ చైర్ అయితే జరుగుతుంది కళ్యాణ్. ఈ యష్ రాజ్ పుంజాన్ తీసుకొస్తున్నారు, ఒకసారి రవి బిష్ణోయ్ వస్తున్నాడు, అప్పుడప్పుడు జడ్డు. బట్ ఈ కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది? క్లాసన్ అగైన్స్ స్పిన్నర్స్ చాలా మంచి రికార్డ్ అయితే తనకుంది. బట్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ CSK కనుక చూస్తే తను అవుట్ అవ్వడం కూడా జరిగింది ఒకసారి. యాక్చువల్గా రవి బిష్ణోయ్ని పక్కన పెట్టి యష్ రాజ్ పుంజాకి ఆపర్చునిటీ ఇస్తున్నారంటే మనకు అనిపించదు దేర్ మైట్ హ్యావ్ ఫౌండ్ సంథింగ్ ఇన్ హిమ్. మీకు ఆ టాల్ బౌలర్ లాస్ట్ మ్యాచ్లో కూడా మీరు చూసినట్టయితే వాంఖడేలో ఎక్స్ట్రా బౌన్స్ అయింది, రన్స్ ఇచ్చాడు ఎస్, బట్ స్టిల్ ఈ గాట్ వికెట్స్. రెండు వికెట్స్ తీసినట్టున్నాడు ఇంపార్టెంట్ టైంలో. సో చూద్దాం ఎవరిని తీసుకొస్తారో, బిష్ణోయ్ని తీసుకొస్తారా లేకపోతే యష్ రాజ్ పుంజాని తీసుకొస్తారా. జడేజా ఎనీవేస్ ఐ థింక్ లాస్ట్ మ్యాచ్లో అట్లాగా ఏదో ట్రై చేశారు కానీ ఐ థింక్ హీల్ బి కమింగ్ ఇన్ ద ఫస్ట్ స్టార్టింగ్ ప్లేయింగ్ 11లోనే వస్తాడు అనుకుంటున్నాను. బట్ ఇట్స్ బిట్వీన్ బిష్ణోయ్ అండ్ యష్ రాజ్ పుంజా. నన్ను అడిగితే ఐ గో విత్ యష్ రాజ్ పుంజా, ఎందుకంటే ఆల్రెడీ తను పర్ఫామ్ చేస్తున్నాడు, వాంఖడేలో కూడా వికెట్స్ తీస్తున్నాడు, మ్యాచ్ ప్రాక్టీస్ రెగ్యులర్గా అవుతుంది కాబట్టి యష్ రాజ్ పుంజాతో వెళ్తారని అనిపిస్తుంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ యంగ్స్టర్. ఇటువైపు క్లాసన్ మిడిల్ ఓవర్స్లో సెట్ అయి ఉన్నాడంటే ఇషాన్ కిషన్, దాని తర్వాత NKR కూడా బాగా ఆడుతున్నాడు. సో మంచి మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది వీళ్ళ మధ్య. నిజంగానే చూద్దాం ఈ కాంటెస్ట్లో ఎవరిది పై చేయి అవ్వబోతుంది అని చెప్పేసి. బట్ యష్ రాజ్ పుంజా మాత్రం ఈ సీజన్ బోల్డ్ అంత ప్రామిస్ అయితే చూపించాడు. బట్ దాంతోపాటు రాజస్థాన్ రాయల్స్లో ఈ చిచ్చర పిడుగు గురించి మాట్లాడకుండా గేమ్ ప్లాన్ ఎలా అవుతుంది చెప్పండి. వైభవ్ సూర్యవంశీ తను కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడు అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అగేన్స్ట్ ఒక సెంచరీ కూడా ఉంది ఈ సీజన్లో. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన నుంచి, ఎస్పెషలీ చండీగఢ్? SRH గెలవాలంటే ఫస్ట్ తన వికెట్ తీయాలి, లేకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ హైదరాబాద్లో ఆడినప్పుడు 0కి అవుట్ అయ్యాడు, దాని తర్వాత ఒక సెంచరీ కూడా స్కోర్ చేయడం చూసాం. ప్రఫుల్లింగే ఆ కాంటెస్ట్ నడిచింది. బట్ 6 hitter తెలిసిందే, 15-year-old ఎలా అయితే 6s స్కోర్ చేస్తున్నాడో 53 6s స్కోర్ చేశాడు కాబట్టి తనని ఆపడం చాలా కష్టమైపోతుంది. స్పెషల్ ప్లానింగ్ తోటి రావాలి, అరౌండ్ ద స్టంప్స్ నుంచి వచ్చి అక్కడ యాకర్స్ వేస్తారా ఏమేస్తారో చూడాలి. ఒకసారి ఇలాంటి షాట్స్ మొదలు పెట్టాడా అక్కడ సెంచరీ ఈజీగా పూర్తి చేసుకుంటాడు. ఆల్రెడీ సెంచరీ చూసాం వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఒక 90 చూసాం అండ్ 50s అయితే 15 బాల్లో ఫినిష్ చేస్తున్నాడు. కాబట్టి అవుట్ చేస్తే తనని ఎర్లీగా పవర్ ప్లేని అవుట్ చేయాలి. పవర్ ప్లే దాటి ఆడిండా, వెరీ డేంజరస్ బ్యాటర్ టు స్టాప్ కాబట్టి సో మజా రాబోతుంది. స్పెషల్ ప్లానింగ్ అండ్ తన సెలబ్రేషన్ కూడా చూసాం కదా లాస్ట్ మ్యాచ్లో, అలా చేశాడు. క్రిస్ గేల్ రికార్డ్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. 59 6s గతంలో క్రిస్ గేల్, ఇప్పుడు 53. మనం చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగా అదైతే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అవ్వకూడదని చెప్పేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంటారు. ఇంకా 6 sixers సెట్ చేస్తే క్రిస్ గేల్ రికార్డ్ని అక్కడ ఈక్వల్ చేయబోతున్నాడు. బాస్ బేబీ, యూనివర్స్ బాస్. అంటే మనకి నమన్ అవార్డ్స్ అప్పుడు కూడా మాట్లాడినప్పుడు అడిగారు, 6ers బీట్ చేస్తావా లేకపోతే యూనివర్స్ బాస్వి ఏం కొడతావు అంటే 175 కొడతాను అన్నాడు. సో అదైతే జరగలేదు ఈ సీజన్లో. సెంచరీలో ఆల్రెడీ కొట్టాడు. బట్ 6ers అయితే ఐ ఫీల్ లైక్ 6 sixes అనేది ఊరికే సరదా కొట్టేస్తాడు, పెద్ద కష్టమేం కాదు. మనం చూసాం పవర్ఫుల్ 6s తను కొట్టాడు, ఎంత కన్సిస్టెంట్గా ఆడాడు ఈ సంవత్సరం అని చెప్పి 570+ రన్స్ స్కోర్ చేస్తున్నాడు. ఐ థింక్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్. అండ్ రాబోతున్నటువంటి ఈ మ్యాచ్లో SRH మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ ప్లానింగ్ అంతా సెట్టింగ్ అంతా ఈ బాబు కోసమే ప్లాన్ చేసేటట్టున్నారు. అది చేస్తేనే మ్యాచ్లో ఉండేటట్టున్నారు. ఎందుకంటే ఈ జస్ట్ టేకింగ్ అవే ద గేమ్స్ లైక్ దట్. ఊరికే జస్ట్ అట్లా మ్యాచ్ తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి త్వరగా అవుట్ చేయాలి. లేట్ అయితే మాత్రం మ్యాచ్ లేట్ అయిపోతుంది. నిజంగానే మాటల్లోనేమో మనం అంతా ఇక్కడ బాబు అంటున్నాం కానీ పర్ఫార్మెన్స్ చూస్తే అలా లేనే లేదు, అద్దరు కొడుతున్నాడు. బట్ వేరే తన పార్ట్నర్ విషయానికి వచ్చేద్దాం. యశస్వి జైస్వాల్ తన పర్ఫార్మెన్స్ కూడా ఈ సీజన్ అంతా ఆన్ అండ్ ఆఫ్ అంత కన్సిస్టెంట్గా చేయట్లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ అగైన్స్ ముంబై ఇండియన్స్ ఆ క్విక్ ఫైర్ స్టార్ట్ అనేది ఇచ్చాడు కానీ ఆ తర్వాత దాన్ని డీప్గా తీసుకువెళ్ళలేకపోయాడు. కాన్ఫిడెన్స్ కాస్త ఉంటుంది కానీ ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తాడో, స్టార్టింగ్ మ్యాచెస్లో చూస్తే 3 half centuries స్కోర్ చేయడం, దాని తర్వాత సడన్గా తన ఫామ్ అనేది డిప్ అయింది. బట్ దెన్ ఈ విధంగా అవుట్ అయ్యాడు. చూస్తే కొంచెం ఆగేసి వచ్చింది, టర్న్ అవుతుండే కానీ ఆ రీచ్లు లేకుండే. విల్ జాక్స్ వేస్తున్నప్పుడు కొంచెం లాగేసి వేశాడు కాబట్టి ఇక్కడ నించోనే 6 స్కోర్ చేయడానికి ట్రై చేశాడు. దీనికి ముందు కూడా 6 స్కోర్ చేశాడు, అది స్టెప్ అవుట్ అయ్యాడు.
సో ఇది నించొని ఆడాడు కాబట్టి అక్కడ గాల్లో కూడా వెళ్ళింది అండ్ క్యాచ్ కూడా పూర్తి చేయడం. బట్ దెన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ ఇద్దరు కలిసి ఆ స్టార్ట్ అనేది అందిస్తే రాజస్థాన్కి మంచిగా ఉంటుంది. యా నిజంగానే అటు లెఫ్ట్ హ్యాండర్స్ ఇటు కూడా లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. చూద్దాం ఎవరిది అప్పర్ హ్యాండ్ అవ్వబోతుంది అని చెప్పేసి. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఇషాన్ మలింగా ఉన్నాడు. మరి వీళ్ళిద్దరు వికెట్ల వేటలో ఎప్పుడు కూడా ముందుంటారు సారిస్ తరఫున. బెస్ట్ పార్ట్ ఏంటంటే హోమ్ కండిషన్స్లో దే ఆర్ రియలీ గుడ్. పిచ్కి తగ్గట్టు వాళ్ళ బౌలింగ్ మార్చుకోవటం, స్లో బౌన్సర్స్ ఇవన్నీ వెయిట్ చూసాం. మరి ఈ గేమ్లో ఎట్లా ప్లాన్ చేసుకుని వస్తారని చూడాలి. న్యూ చండీగఢ్లో పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అది చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు వాళ్ళకి ప్యాట్ కమిన్స్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. ఇషాన్ మలింగా చాలా వికెట్స్ తీస్తున్నాడు ఈ సీజన్లో. ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ లేడో తను కూడా బాగా పర్ఫామ్ చేశాడు. కాబట్టి బౌలింగ్ ఇట్ ఈస్ లుకింగ్ క్వైట్ డీసెంట్. ఓన్లీ చిన్న వీక్ లింక్ ఎక్కడైనా కనపడుతుందంటే ప్రఫులింగే కొంచెం ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు, కొంచెం అదొక్కటే అనిపిస్తుంది. షకీబ్ ఈజ్ రియలీ గుడ్, తను కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. 1 or 2 వీక్ లింక్స్ అనేవి ఉంటాయి కామన్ ప్రతి టీంకి, ప్రతి బౌలింగ్ యూనిట్లో అదైతే ఉంది. బట్ దాన్ని కవరప్ చేసుకుని పిచ్కి తగ్గట్టు ప్లాన్ చేసుకుని వచ్చే ఎబిలిటీ ప్యాట్ కమిన్స్కి క్యాప్టెన్సీలో ఉంది. కాబట్టి ఐ థింక్ దే షుడ్ డూ వెల్ అని నాకైతే అనిపిస్తుంది. యా చూద్దాం. నిజంగానే చెప్పినట్టుగా అవే గేమ్స్లో బౌలర్స్ ఇంకెంతగా స్టెప్ అప్ అవుతారు అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎస్పెషలీ ఎలిమినేటర్ లాంటి గేమ్స్లో మరి ఈ మ్యాచ్లో ఎవరు ఆ కీ ప్లేయర్గా మారబోతున్నారు, ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు అవ్వబోతున్నారు? మీరు ఆర్ఆర్ నుంచి పిక్ చేసుకోవచ్చు, ఎస్ఆర్హెచ్ నుంచి కూడా. సన్ రైజర్స్ అంటే నేను ఐ గో విత్ అభిషేక్ శర్మ స్టార్టింగ్లో, ఎందుకంటే తను ఒకసారి స్టార్ట్ అందిస్తే ఎక్స్ట్రాడనరీ ఉంటుంది కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ రాజస్థాన్ వైపు చూస్తే వైభవ్ సూర్యవంశీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్ని పిక్ చేస్తుంది. నిజంగానే అభిషేక్కి హోమ్ గ్రౌండ్ కూడా ఇది చండీగఢ్ అని అంటే మరి చూడాలి తను ఎంతగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు వైభవ్ కూడా. మరి కళ్యాణ్? ఐ విల్ గో విత్ క్లాసన్ అండ్ ఇటువైపు ఐ విల్ గో విత్ వైభవ్. ఓకే చూద్దాం. సో మొత్తానికి ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ వైభవ్ నేమ్ మాత్రం కామన్గా వినిపించింది అనమాట. ఎందుకంటే తనే మ్యాచ్ రిజల్ట్ అనేది డిసైడ్ చేస్తున్నాడు కాబట్టి. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ జెల్మెన్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఆన్ గేమ్ ప్లాన్. మరి గుర్తుంది కదా, ఎలిమినేటర్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంటికి వెళ్లాల్సిందే, గెలిచిన వాళ్ళు ముందుకు వెళ్తారు. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మ్యాచ్. కాబట్టి ఫర్ లైవ్ యాక్షన్ మీరైతే ఎప్పటికప్పుడు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ అండ్ జియో హాట్స్టార్ చూస్తూనే ఉండండి.